సో గురువుగారు పాయింట్‌కి వచ్చేస్తున్నాను. చాలా మందికి బయట భక్తులు చాలామంది అమావాస్య అనగానే భయపడుతూ ఉంటారు. అది మంచి రోజు కాదు. చెడు రోజు అని చెప్పి. అలాగే అమావాస్య, అష్టమి రోజు ఆడపిల్ల పుడితే దురదృష్టం అంటుంటారు, అదృష్టం అంటుంటారు. సో ఈ రెండిటికి తేడా ఏంటి? అసలు ఎలా తీసుకోవచ్చు దీన్ని? అదొక అపోహ అంటారా? లేకపోతే లేదు మంచిదే అంటారా? అమావాస్యల్లో ఆడవాళ్ళు పుట్టినా, మగవారు పుట్టినా ఒకటే రీతి. హ్మ్. ఇద్దరికీ ఒకటే ఉంటది. లక్షణాలన్నీ సేమే. కాకపోతే ఒక్క విషయం ఏంటి అనంటే, అమావాస్యకు గ్రహణంలో హ్మ్. అమావాస్యలో గ్రహణం కలిసినప్పుడు పుట్టేటువంటి వారు దొంగలవుతారు అనేటువంటిది పూర్వం మనకు శాస్త్రంలో ఉంది. హ్మ్. విన్నారా? కాకపోతే గ్రహణం విడుపు సమయంలో పుట్టినవాడు రాజవుతాడు అనేది కూడా శాస్త్రంలోనే ఉంది. హుహు. విన్నారా? ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే అమావాస్యలో ఆడవాళ్ళు పుట్టినందుకు అత్యంత అనుకూలతమైనటువంటి సకల యోగ్యత వాళ్ళ ఇంటికి వస్తుంది. హ్మ్. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ప్రీతి. హ్మ్. లక్ష్మీదేవి వారికి అమావాస్య అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అమావాస్య రోజు పుట్టిన ఆడవారిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి. హ్మ్. అష్టమి అని అంటున్నారు. అష్టమిలో దసరా నవరాత్రులు విన్నవారమ్మ పేరు? విన్నాను సార్. ఎప్పుడు వస్తుంది? బతుకమ్మ పండుగ అప్పుడు వస్తుంది. అవును గురువు. అందులో దుర్గాష్టమి అని ఉంటుంది. హ్మ్. దుర్గాదేవి అష్టమి హ్మ్. అంటే ఆ అమ్మవారు విజయాన్ని సాధించే ముందు ఆయుధ పూజలు చేపిస్తూ ఉంటారు. హ్మ్. దుర్గా అష్టమి. అవును గురుగారు. అందుకోసము ఆ దుర్గాష్టమి రోజున ఏ పని చేసినా విజయంగా సాధిస్తూ ఉంటారు. హుహు. కృష్ణుల వారు, కృష్ణుడు కూడా జన్మించింది ఎప్పుడు? అష్టమి. కృష్ణాష్టమి. అష్టమి అనేది చాలా విశేషమైనటువంటిది. హుహు. అందులో పుట్టినవారు కూడా సకల యోగ్యత ఉంటూ ఉంటారు. అంటే అమావాస్య అష్టమిలలో పుట్టిన వారి యొక్క మేధస్సు హ్మ్. ఒక షార్ప్నర్లో పెన్సిల్ పెట్టేసి మనం ఇలా చెక్కిన తర్వాత అది ఎలా ఉంటుంది? షార్ప్ ఉంటుంది. ఫుల్ షార్ప్ అవుతుంది కదా. వాళ్ళ మెదడు కూడా అంత షార్ప్గా ఉంటూ ఉంటుంది ఎప్పటికీ. హుహు. పెన్సిల్ కేవలం షార్ప్నర్లో పెట్టి తిప్పితేనే షార్ప్ వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ మెదడు మాత్రము అద్భుతమైన షార్ప్నెస్గా పని చేస్తూనే ఉంటుంది. హుహు. అలా పని చేస్తున్న కొద్దీ వారి యొక్క తత్వంలో జ్యేష్ఠాదేవి కూడా అడుగుపెట్టారు. హుహు. జ్యేష్ఠాదేవి అంటే తెలుసారమ్మా? దరిద్ర దేవత అంటారు. శనేశ్వరుడి యొక్క ధర్మపత్ని. హుహు. విన్నారా? శనేశ్వరుడి యొక్క భార్య కూడా ఆ యొక్క మనిషి దగ్గరికి అడుగు కూడా పెట్టదు. అంతటి యోగ్యత ఉండేదే అమావాస్య అష్టమి. కాకపోతే ఇందులో ఉండేవాళ్ళు కొంతమంది ఏంటి అని అంటే మగవాళ్ళలో దుర్వ్యసనాలకు కూడా పాల్పడేటువంటి వారు ఉన్నారు. ఆహా! అంటే లేని అలవాట్లు చేసుకోవడాలు. అంటే ఒక మగవారనే కాదు ఆడవారు కూడా చేసుకుంటున్నారు అలాంటి అలవాట్లు. హ్మ్. వాటి వల్ల ఏమవుతుందంటే ఏ దేవి అయితే మన దగ్గరికి రాకూడదు అనుకుంటామో ఆ దేవత వచ్చేసి వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తుంది. హుహు. వాడి ఒంటికి కూడా ఎక్కేస్తుంది. ఆహా! అప్పుడు ఏమవుతుంది? శరీరం మొత్తం ఎప్పుడు చూడండి నిద్ర 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 నిద్రా వ్యవస్థలోనే ఉంటారు వారు. హ్మ్. ఒక పని చేత కాదు. సోమరితనం ఎక్కువైపోతూ ఉంటుంది. సోమరితనము, బద్ధకము. హ్మ్. బద్ధకం అనేటువంటిది ఆ శరీరంలో పుట్టి ఆ దరిద్ర దేవత ఆహ్వానించేసేసి హ్మ్. వాడికి రూపాయి కూడా రాకుండా ఒక బద్ధకస్తుడిగా తయారు చేస్తుంది. హ్మ్. శని ఎవరో తెలుసా? ఈయన ఈ అమ్మగారి భర్త అని చెప్పగా జ్యేష్ఠాదేవి భర్త. జ్యేష్ఠాదేవి గారి భర్త. ఆయన పేరు ఇంకోటి ఉంది, శని కాదు, మందేశ్వరుడు. మందంగా అంటే ఒక మెల్లగా అడుగు ఇక్కడి నుంచి ఆ కొస్స వరకు నడవాలంటే 2 గంటలు తీసుకుంటాడు ఆయన. హుహు. విన్నారా? హ్మ్. అంతటి మందంగా ఉంటుంది వాడి జీవితం. అలా అందుకోసమే 7 ఏళ్ళ నాటి శని పడ్డప్పుడు మనకు జీవితం అరే ఇంకా ఎప్పుడైపోతుందిరా ఎప్పుడైపోతారా నా జీవితం ఏందిరా ఇలా నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయిరా అని హ్మ్. ఒక్కొక్కరు ఎలా ఏడుస్తూ ఉంటారు. అవును గురుగారు. అలా శని తత్వంలో ఉంటుంది. అందుకోసమే అమావాస్య రోజు పుట్టే ప్రతి ఒక్కరికి మీకు ఇంకో విషయం చెప్పానా? సాక్షాత్కారి అయిన సకల చరాచరాది దేవతామూర్తులందరినీ పుట్టించినటువంటి ఆదిపరాశక్తికి కూడా హ్మ్. అమావాస్య రోజే జన్మించింది. హుహు. సాక్షాత్కారమైన ఆ పరమశివుణ్ణి విష్ణుమూర్తిని పుట్టించింది. హ్మ్. తర్వాత ఆదిపరాశక్తే సరస్వతి, లక్ష్మి, పార్వతి హంసలో 3 భాగాలుగా చేసి ఆ ఆదిపరాశక్తిని వీళ్ళు ముగ్గురు వివాహం ఆడారు. హ్మ్. ఆ ఆదిపరాశక్తి కూడా జన్మించింది కూడా అమావాస్యనే తల్లి. హుహు. అందుకోసమే ఆడవాళ్ళని చూడు ఎక్కువగా ఆడది తలుచుకుంటే ఆదిపరాశక్తి అవుతుందిరా అంటారు. అవును గురుగారు. అవునా? హ్మ్.
అంతటి శక్తి అమావాస్యలో పుట్టే ఆడవాళ్ళకు మాత్రమే ఉంటుంది. కానీ గురుగారు చాలా మంది అమావాస్య అష్టమి అంటే అష్ట కష్టాలు వస్తూ ఉంటాయి అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? కృష్ణుడు ఏమన్నా కష్టాలు పడ్డాడు ఆరమ్మ? ఉమ్, అష్టమి రోజున కష్టాలు పడంగా చూసారా తల్లి? లేదు సార్. చూడలేదు. ఇంకొకటి, కృష్ణుల వారు అష్టమిలో పుట్టిన తర్వాత ఉమ్, ఎన్నో చిన్న వయసు నుంచి ఎన్నో విజయాలను సాధించుకుంటూ వచ్చారు. ఉమ్, కంస మహారాజు గారు ఒకసారి మన అదేంటి కొంగ రూపంలో, ఒకసారి సర్ప రూపంలో, రాక్షస రూపంలో వచ్చి కృష్ణుల వారిని తినడానికి కోసమే వచ్చేసారు, ఆయన చంపేయడానికి. అవును గురుగారు. విజయాన్ని సాధించారా? ఉమ్, దుర్గాష్టమి రోజున ఆయుధ పూజ కూడా చేస్తారు. అవును గురుగారు. అవునా? అష్టమి రోజున అనేటువంటిది సకల శ్రేష్టమైంది. ఇందులో ఇంకో విషయం కూడా చెప్తా, మీ అందరికి బాగా నచ్చేది, ఆడవాళ్ళకు కూడా ఇష్టపడేది, ఏంటి గురుగారు? అష్టలక్ష్మి అంటారు. ఉమ్, అష్టలక్ష్మి అంటే ఏంటమ్మా? 8 ఎనిమిదవ మంది లక్ష్మీలు. అంటే పాడ్యమి నుంచి అష్టమి వరకు 8 మంది దేవతామూర్తులు లక్ష్మీ రూపంలో కొలువై ఉన్నట్టే కదా అక్కడ అర్థం. అవును గురుగారు. అష్టమి 8 కాబట్టి ఏంటి అని అంటే, ఈ అష్టమి అనేటువంటిది కూడా ఎంతో యోగ్యత అయినటువంటిది, ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఉహుం, విన్నారా? అందుకోసమే అమావాస్య అయినా సరే, అష్టమి అయినా సరే, ఆడవారు పుట్టిన మగవారు పుట్టినా మంచే జరుగుద్ది కానీ చెడు జరగదు. కొంతమందికి గ్రహస్థితులు ఏమన్నా మారుతున్నప్పుడు ఉమ్, పుట్టిన గడియలు బాగలేకపోతే దొంగవ్వడము, లేకపోతే రౌడీ షీటర్ అవ్వడము, అలాంటివి గ్రహస్థితి చూస్తేనే తెలుస్తుంది. ఉహుం. ఒకవేళ గ్రహస్థితి ఇప్పుడు మీరు చెప్పినట్టు బాలేదు అంటున్నారు, మరి అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు? గ్రహస్థితులు బాగలేనటువంటి వారు ఎక్కువగా ఏంటి అని అంటే, వాళ్ళు పాపం ఎన్నో చేసే ఉంటారు. ఉమ్, అన్నిటికంటే ముఖ్యమైనదమ్మా, గ్రహస్థితులు బాగలేనటువంటి వారు ప్రతిరోజు ప్రతి నిత్యము సూర్యుడు ఉదయించిన తర్వాత, అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత మనకు 1 గంట సేపటి వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఆ దుర్ముహూర్తం పూర్తయిపోయిన తర్వాత నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 9 నవగ్రహాలకు దీపారాధన చేసి వాటికి ప్రదక్షిణ చేసిన తర్వాత శివాలయంకి వెళ్ళి శివుడికి కేవలము పంచామృతాలతో అభిషేకం చేసిన ఎడల మనకుండేటువంటి నవగ్రహ దోషాలు పోతాయి. ప్రదక్షిణాలు ఎన్నిసార్లు చేయాలి గురుగారు? అమ్మ, అసలైతే ధర్మశాస్త్ర ప్రకారంగా మనకు మంత్ర వివరణలో కూడా ఉన్నది ఏంటి అని అంటే, 7 సవ్యంగా తిరగాలి, 2 అపసవ్యంగా తిరగాలి అనేది మనకు మంత్రంలోనే ఉంది. ఇప్పుడు సూర్యుడి దగ్గర నుంచి శని వరకు రక్తవర్ణం, రక్తగంధం, రక్త పుష్పం, రక్తమాల్యాం వరధరం, రక్త ఛత్ర ధ్వజ రథ పథాకాదిశోభ్యతం దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకూర్వాణాం. ఇది సూర్యుడి దగ్గర నుంచి శనేశ్వరుడి వరకు వస్తుంది. రాహు కేతువులకు ధూమ్రవర్ణం, ధూమ్రగంధం, ధూమ్రపుష్పం, ధూమ్రమాల్యాం వరధరం, ధూమ్రఛత్ర ధ్వజ రథ పథాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం అప్రదక్షిణీకూర్వాణాం. ఏమొచ్చింది ఇందాక? ప్రదక్షిణి, ఇప్పుడు అప్రదక్షిణి. అప్రదక్షిణి అంటే అపసవ్యంగా చెయ్యాలి. మనకు మంత్రంలోనే విశిష్టత అనేటువంటిది ఉంది. అంటే నవగ్రహారాధన అనేటువంటిది 9 గ్రహాలకు ఉండేటువంటి మహామంత్రంలో ఇవి కూడా క్లుప్తంగా మనకు పూర్వము చెప్పే ఉంచారు, రాసి ఉంచారు. వాటికి తగిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆ పుస్తకాల్లో చూసుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది. 7 ప్రదక్షిణాలు సవ్యంగా చేసి 2 ప్రదక్షిణాలు అపసవ్యంగా చేయాలి. ఇంకో విషయం కూడా ఏంటంటే తల్లి, ఈ రాహు కేతులకు కూడా కొన్ని విషయాల్లో మనం ఏం చేసినా రివర్స్ చేయాలి. అన్నావా? అలా రివర్స్ చేస్తేనే ఆ గ్రహ దోషాలు కూడా కొంతవరకు మనకు పోతాయి. అలా ఈ గ్రహణాలు బాగాలేనటువంటి వారు ఇటువంటి పరిష్కారం చేసుకోండి తల్లి. ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహము, కటాక్షము ఎల్లవేళలుగా మీ మీద ఉంటాయి. గురువు గారు, ఇంకొక డౌట్ కూడా నాకు, ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ అని వస్తుంటుంది కదా, గ్రహణాలు అన్నారు కదా. సో గ్రహణాల రోజు అమావాస్య వస్తుంది, అప్పుడు కూడా పుడుతూ ఉంటారు కదా పిల్లలు. సో అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా చదవడం చేస్తే దోషాలు పోతాయి? అలాంటి వాళ్ళు ఇది కాదు తల్లి చేయాల్సింది. మొదలు ఏంటి అని అంటే, వారు పుట్టినటువంటి శాంతి, పుట్టిన తర్వాత శాంతి అనేది చేపిస్తారు. గ్రహశాంతి చేపించాలి. శాంతి చేపించిన తర్వాత ఆ పిల్లవాడికి 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మృగీక శాంతి అని అంటారు. ఆ శాంతి చేపియాలి. 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 26వ సంవత్సరంలో మళ్ళీ చేపియాలి శాంతి. ఉర్వత శాంతి అని అంటారు.
మ్మ్. ఆ శాంతి చేపియాలి. ఆ శాంతి చేపించిన తర్వాతనే వాడికి ఆ గ్రహణ దోషం అనేది పోతుంది. మ్మ్. ఈ శాంతులు చేయించకపోతే ఏమవుతుంది అంటే, మీరు చూసే ఉంటారు కొంతమంది చెయ్యి లేకుండా, లేకపోతే మనిషి పెద్దవాడే కానీ చూస్తే ఎప్పటికీ ఇట్లనే ఒక వీల్ చైర్లో ఉండిపోతారు, కదలలేరు, మ్మ్. మెదలలేరు. లేకపోతే అవయవాలు సరిగ్గా క్రాస్గా వచ్చి అంగవైకల్యం ఉంటుంది. అంగవైకల్యం, కాళ్ళు అలాంటివి కనిపించకుండా మ్మ్. ఇవన్నీ ఈ శాంతిలో నిమగ్నమై ఉంటుంది. వాడి మ్మ్. పూర్తి శరీరము సకలంగా వాడికి రావాలి, సకలంగా ఉండాలి అని అంటే ఈ శాంతులు చేపించుకుంటే వాడికి ఉండేటువంటి శరీరతత్వ దోషాలు మాత్రం తొలగిపోతాయి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.